చెల్లెళ్ళకు నేర్వని చెప్పింది, ఎరకలేని చెల్లెళ్ళకి ఎరక చెప్పింది. పొన్నారు దొత్తుల్లో పడకట్ల పావులదని చెప్పున్నట్టు భగవంతుడు వల్ల ఐదుగురు అది రాకడ చూసుడు వరే సంఘాన్ని ఎద్దు కొడుకు వెళ్తున్నారు కదా నెంబరు కింద ఆపురు అన్నాడు. మగవారికి తిరుగు ఆడోళ్ళు చేశారు లేదు తమ్ముడు అనేటళ్లకు సరే మంచిది కాపులార కన్నెలార అరగంట చెప్పి ఆగుర్ర చెప్పి సాగంట మళ్ళీ సారిదంట ఊరికి వస్తా ఉన్నారు. ఏ నాడికేటు పెట్టినట్ట పిండు అయ్యో మరి ఏమంటే చెప్పు అంటావు ఏమంటే చెప్పు అనవచ్చరమో 9 సంవత్సరం అయితే మా అక్క లక్ష్యం ఉండదో సచ్చిందో నా అక్క ఇంకా భూమి మీద బతికి ఉండదో సచ్చిందో మరిది మా అక్క కొడుకు తాళం లేసి అంట చాలా లోపలికి అంట చెయ్యవేయింది. అంట చెయ్యవద్దకున్నారు దొత్తుల్లో పొడి కట్టపాము అక్కడేమో లోపలికైంది ఆ గొంతులానికి పాము అలా వేసుకొని అక్క మీద మూస కొడతా ఉన్నది. అగో అంట చాలా లోపలికి మా అక్క అంట చేయబోతుంటే కొన్నారు దొత్తుల పొడగట్ల పాము మాత్రం అక్కడేమో లోపలికి అయితే దూరానికి పాము అల వేసుకున్నది. మా అక్కకున్న పాముకు చారిడెత్తడున్నది అనము చెనము చెనమైతే అగో అక్కను గుట్టి చంపేటట్టున్నది మరిది. ఓ మరిది నువ్వు వచ్చి పామును కొట్టి ఎవరు వారే తూరావు మరిది నా మరిది. ఎందుకు బాధపడుతుండ్రమ్మా ఎందుకు దుఃఖడీరుతుండు ఇగో సాకలు అన్ని తోలిస్తున్నా వెంటనే పామును కొట్టి కనుక బయట వారేస్తాడమ్మా. అయితే సాగరోని మంగలోని మా సుంకరోని ముదాముని వీళ్ళందరూ తోలుతా అంటున్నారు. ఊహ మరిది మల్లయ్యా ఇయ్యల్ల వీళ్ళ తోలుతావు లోపలికి అందరు ఎక్కడుంది పావని చెప్పి లోపలికి బిద్దల్లో వెళ్తున్నా బంగారికి అలిగొప్పరాలు అటువంటి దొత్తులు ఈ దొత్తి అటు పెడతారు ఆ దొత్తి ఇటు పెడతారు ఈ కొండ అటు పెడతారు ఆ గంజి ఇటు పెడతారు ఈ బిందె అటు పెట్టి పాము దొరకబడతారు కొట్టావాలి. వాళ్ళు పాము దొరికితే వాళ్ళు విడిచిపెట్టరు వాళ్ళు కొట్టి ఆవులు వారేస్తారు. కొట్టి ఆవులు వారేసినాక రేపు మాకు ఏంది కదంటే ఇయ్యాల అలవాటైన పారం ఆగదాట చిన్న పారం ఊకుంటదట ఆ చిన్న పారం సచ్చిన తప్పదాట. రేపు మాపకల్లా మళ్ళా సరాసరు లోపలికి వస్తారు. లోపలికి వచ్చేటలకు మీ తండ్రి యాదిరెడ్డి మీ తల్లి నీలవేమంటది ఏంద్రా సాగరోడ మంగళోడ సుబ్బరోడ ములవోడ ఏంద్రా అట్టులు లేదు ముట్టులు లేదు అర లోపలి దాకా అత్తు నోకుండాల దాకా అని అంటారు. ఏళ్ళకి అంతం లేదా చిన్నోళ్ళకి లేదు పెద్దోళ్ళకి లేదు లోపలికి అత్తున్నావు అని మా తల్లిదండ్రులు ఉంటారు. అగో అనేటలకు వాళ్ళు ఏమంటారు కంటే ఆనాడు ఈ దొంత ఇటు పెట్టి ఆ కుండ అటు పెట్టి పామును కొట్టి నాలుగు ముట్టుడు పామును కొట్టి నాలుగు ముట్టుడు నీకు ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో అని అంటారు. అగో వాళ్ళు ఇయ్యల్లా వచ్చిన వాళ్ళు రేపు రాక మానరు అనేటలకు అవునా సంఘ సంఘాన్ని తోలుతున్న పోవాలి సంఘాన్ని సల్లాకుండా అవసరం కులం నీళ్లు కన్న ముట్టదట. నువ్వెవరకు నువ్వే రా మరిది అని అని తల్లికు భగవంతుడు వల్ల ఏమంటుడు ఒరే సంగన్న మరి ఇలా కట్టిరు సభ దాలిచ్చి నువ్వు మా దేవుని గుళ్ళు మండపాల కోత అంటే ఇక మరి అక్కడన్నా అది పని ఉడగొట్టు మా దేవుని గురు మండపాలు మాత్రం ఉడగొట్టు నేను ఆడిదాకా పోతా ఏది పాము కొట్టి పాము అంట పోతున్నా అని చెప్పి భగవంతుడు
గారి పొన్నారి దొత్తుల నాటో మాయమ్మో అట్టసాల లోపల ఉన్న ఒన్నెలకి దగ్గరికి వచ్చిండు అదినే ఒన్నెలకి ఎక్కడుంది పావు ఏడున్నదనే తల్లకు మరుది మల్లయ్య పావు అని వచ్చినవా ఓ మరుది మల్లయ్య పావు కాదు ఏమి కాదు గాని ఒక్క ముచ్చట మరిది అక్కరా చెల్లించు సఖ్యమా నా వందల వరది అక్కరా చెల్లించు సఖ్యమా అక్కరా చెల్లించు సఖ్యమా నా వందల వరది అక్కరా చెల్లించు సఖ్యమా అక్కరా నా మాటనేమో వాళ్ళకి తెలియనవయ్యా సకరించ కేలిపైన చేరుముతోలి వరాలా చేరుముతోలి అక్కరా చెల్లించు సఖ్యమా నా వందల వరది ఓ ముద్దుల మరిది ఓ మూగల మరిది అక్కరా చెల్లించు సఖ్యమా నేను పొట్టి ఉన్నానని పొందలేమో నీది మనసు నేను పొట్టి ఉన్నానని పొందలేమో నీది మనసు పొట్టిదాని గట్టిదాని పొట్టమంచం అక్కరా చెల్లించు సఖ్యమా వందల మరిది ఓ మూగల మరిది ఓ ముగ్గుల మరిది నా రవ్వల సెండి జిలేబీ లడ్డు పిప్పరమెంటు అక్కరా చెల్లించు సఖ్యమా వందల మరిది అక్కరా చెల్లించు సఖ్యమా
వన్నెలకి కమురు కప్పిన పర్రోలే ఎదుర కట్టిన గొడ్డోలే ఏనాడు మాత్రం ఎగబడి ఉరుకుతుంటే భగవంతుడు మల్లన్న చూడు ఆ ఎటు పోదావంటే 7 దర్వాజలు ఎల్ల బంధించిండ్రు ఏమమ్మా వదినే గారు అది నీకు న్యాయము కాదు వదినే గారు అది నీకు న్యాయము కాదు వదినే గారు అన్నగారి భార్య అంటే వదినే గారు కన్న తల్లి కడుపుతోటి కంటేనమ్మా కళ్ళతోటి వెతుకుతారు మరి వదినే అంటే తోడ పుట్టిన చెల్లె తోడ పుట్టిన అక్క అంటే తల్లితో సమానం తల్లి అంటేనేమో అటువంటి వెనక దేవతతో సమానము అన్నగారి భార్య అంటే వదినే గారు దేవతామూర్తి అమ్మ పాపములు వదినే గారు పాపములు చెయ్యారాదు వదినే గారు దేవి మాయమ్మో అటువంటివనిగా ఎదురు కత్తిన గొడ్డోలే కావులు కప్పిన పర్రోలే అగో భగవంతుడి మీదకి ఏనాడు మాత్రం వస్తున్నదో భగవంతుడు వనిలకి చేతికి చిక్కుతలేరు అటువంటి వనగా చెంగ అగో పామేసిన గంతోలే మాత్రము అగో ఏనాడు మాత్రము వనిలకి భగవంతుడి మీదకి ఉరుకుతున్నదో ఇట్లయితే మాత్రం ఆ నెలకి ఎట్లున్నది అగో కయ్యోలు దొరగాలి దొయ్యోలు వెళ్ళిపోయిన ఇంట్లో మర్చిపోయిన గుర్తుకోలే అల్ల గుమ్మోలే అంగట్ల కొట్టోలే ఇరిగిన ఎప్పోలే పలిగిన బండోలే ముత్తు వంట గుమ్మిదొడ్డు వనలకి ఉన్నది భగవంతుడు మల్లికార్జుడేమో అటువంటి వనక లేడి తిరగలేసిపోతున్నాడు దుప్పి తిరిగి చేతికి దొరకకుండా ఉరుకుతున్నారు వనలకి ఏమనుకుంటున్నది నా మరిది మల్లేశ్వరుడు నన్ను చూడాలి అంటే ఆడదాని అవతారం చూస్తే అట్లనన్న కొద్దిగా అంగి వచ్చి నాతోటి పొందు చేస్తాడు కావచ్చును అని కట్టుకున్న చీర ఇడిసింది కడకు పెట్టింది తొడుక్కున్న రైక విడిసింది పందుకు వారేసింది మరిది మల్లరెడ్డి 4 దిక్కుల నంద దియ్యలు చుట్టూరుగా చెంబు దియ్యలు నడుమ కానదియ్య పెట్టిన లోపల అది కాకపోతుంటే లోన్ ఎత్తు పరుపులు ఏనిగెత్తు పరుపులు ఏగేసి పరిచిన మేనత్త కొడుకు నువ్వు మేనమామ బిడ్డను నేను నీకు నాకు తప్పేవు లేదు ఓ మరిది మల్లయ్య అని చెప్పి 6 నాయకురాలు కొండ గెగ్గెలమ్మ తీకొండ మైసంపోలే అటువంటి మనగా ఏనాడు చాతబాకాలు ఉరికి అత్తున్నదో అదే భారభంగములు నేనెట్ల కళ్ళ చూడాలే చూసినట్టుంటే పత్తి కింద వర్ణం నా చెరుతు వలిగి చెల్లిపోతా అని చెప్పి భగవంతుడు మల్లికార్జుడు లింగాల చెల్ల తీసి నైనాల కట్టుకున్నాడు నైనాల కట్టుకొని అటువంటి భగవంతుడు పోతా ఉంటే అటువంటి నైనవులు కనిపించక ఉన్నెలకి చేతికి చిక్కెనా ఏరుగు గున్నోని వన్నెలకి ఉన్నది ఎలక పిల్లోలే మల్లికార్జుడు ఉన్నాడే మల్లికార్జుని తీసి ఏనాడు మాత్రం ఎత్తు పరుపులల్లా ఎగేసి పడేసిందా అది 6 నాయకురాలు కాని కాదు చూడరాదు భగవంతుడు అయితేనో మల్లయ్య భగవంతుడు మల్లికార్జుడు ఏ రాడు మాత్రం ఏమంట ఉన్నాడు భగవంత శంకర నారాయణ కుడిదిన పడ్డ ఎలుకోలే గడ్డకు పడ్డ సాపోలే లింప కొట్టుకుంటా ఉన్నాడేమో మంటారే బాబు
కళ్ళు బాగున మండరా నాయనో అదే తోటి నాకురా అసలు లేని వచ్చురా అదే తోటి నాకురా అసలు లేని పోరురా ఆరోడు వచ్చరా అదే తోటి నాకురా అసలు లేని పోరురా ఎట్ట ఎల్ల విత్తురా ఆరోడి మీద పండవ కట్టింది నా మీద సెత్తు కట్టిందిరా